వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న ప్రోద్బలంతో ఎందుకంటే నేనేమో ఎస్సీ కులానికి చెందినవాడిని. వాళ్ళేమో బ్రాహ్మణ కులాలకు చెందినవాళ్ళు. ఎప్పటినుంచో వాళ్ళ ద్వేషాన్ని పెంచుకొని, నన్ను రెచ్చగొట్టి, తద్వారా నా మీద ఆరోపణలు చేస్తూ చిన్న విషయం జరిగింది. యాక్చువల్‌గా ఏంటంటే తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఒక విధంగా సంసారానికి కూడా పనికిరాదు. పోలీసు హాస్పిటల్‌కెళ్తే వాళ్ళే డిసైడ్ చేసి చెప్పారు. అయినా సరే పెళ్ళైన తర్వాత వీటన్నిటి మీద నేను ఇబ్బంది పడి ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి, పాపని అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత సరోగసీ ద్వారా కూడా బిడ్డని కన్నాం. సరోగసీలో తన సంబంధం లేకుండా వేరే వాళ్ళు డోనార్ ఎగ్ తీసుకోవడం జరిగింది. అయితే ఏమైందంటే తల్లిగా తన సంతృప్తితో ఉంటుంది కాబట్టి తన దగ్గర పెరగడానికి కోసం నేను త్యాగం చేసి తన దగ్గరే పెరిగేలా చేశాను. అయితే ఏమైందంటే తనకున్న ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌తో రాను రాను ఏంటంటే ఏదో విధంగా నన్ను ఇరికించాలనే ఉద్దేశం చేయటంతో పిల్లల ముందు గొడవ పడాల్సొస్తుందని గత 6 సంవత్సరాలుగా మేము సెపరేట్‌గా వేరు వేరు రూమ్‌లో ఉంటాం. అయితే నా నా పర్సనల్ సంబంధించిన ఏదో ఒకటి నేను తనతో ఫిజికల్ రిలేషన్ గాని 6 సంవత్సరాల నుంచి లేదు. మేము విడివిడిగా ఉంటున్నాం. పిల్లల మధ్య కూడా ఒక అంగీకారం చేసుకున్నాం. ఎందుకంటే పిల్లల మధ్య మనం గొడవ పడటం ఇష్టం లేదు కాబట్టి. ఒక ఉన్నతస్థాయిలో ఉన్నాం. అని చెప్పేసి చేస్తే గత ప్రతిసారి కూడా నా ఫోన్ గాని, నా ల్యాప్‌టాప్స్ గాని నేను ఇంట్లో పెట్టిన తర్వాత వెతుక్కోవటం, దాంట్లో సంబంధించిన కొన్ని మార్ఫింగ్ చేయటం, ఏదో ఒకటి చేయటం అందరికి ఒక బ్యాడ్‌గా ప్రచారం నా బంధువర్గంలో కూడా అందరికి బ్యాడ్‌గా ప్రచారం. అంటే నా గురించి ఒక బ్యాడ్‌గా ప్రచారం చేసి ఒకటి క్రియేట్ చేస్తే తనని అందరూ మంచిగా అనుకుంటారు. తనకున్న లోపం కూడా పోతుంది అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తను చేసిన ఇది. అలా చేయటంతో ఏమైందంటే లాస్ట్ ఇయరు ఏప్రిల్‌లో ఇలాగే గొడవైతే అందరిని పిలిచేసి నా ఇంటి ముందు పంచాయతీ పెట్టి నన్ను తాళాలేసి ఇంట్లో నిర్బంధించి చేస్తే అప్పటికప్పుడు మా ఫ్రెండ్స్‌ని పిలిస్తే అందరూ కలిసి కూర్చొని పంచాయతీ చేస్తే వాళ్ళేమన్నారు, "గత 4, 5 ఏళ్లుగా మీ మధ్య సంబంధం లేనివాడు అతని గురించి నీకెందుకమ్మా? అతనికి సంబంధం లేదు. చిన్న చిన్న విషయాలు కూడా నువ్వు పెద్దగా చేస్తున్నావు" అని చెప్పి అందరి సమక్షంలో మేము అంగీకార పత్రం కూడా రాసుకున్నాం. దాంట్లో ఏంటి ఎవరు కూడా ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు ఇంటర్ఫియర్ కావద్దు. పిల్లల విషయం మాత్రం ఇద్దరు జాగ్రత్త చూసుకోండి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి. దాని ప్రకారమే నేనేంటంటే ఇంట్లో ఉండటం కూడా మంచిది కాదని పక్కనే ఉన్న నాకు ఇంకో ఇంట్లోను దాంట్లో నివాసం ఉంటున్నాను. రేకుల ఇంట్లోనే. ఇక నివాసం ఉంటూ పిల్లలతో రెగ్యులర్‌గా పిల్లలేంటంటే బాబుని పూర్తిగా నా ఇది. పాప కూడా ఏంటంటే అడాప్షన్ చేసుకున్నాం. దత్తత తీసుకున్నాం. ఇంట్లో ఆడపిల్ల ఉందన్నది కూడా తెలియకుండా వీధుల్లో గొడవ పడుతూ ఆడపిల్లని కూడా అబాస్ పాలు చేసే విధంగా చేయడంతో నేను కనిపెట్టుకొని ఉన్నా ఇప్పటి వరకు. నాకు సంబంధించి పర్సనల్‌గా జరిగిన చిన్న చిన్న విషయాలనంటే హైలైట్ చేసి తనకు సంబంధించి దాచిపెట్టుకోవడం చేసిన పని ఇది. అలా చేయటం వల్ల ఏమైందంటే, తర్వాత పాపకి మొన్న అమెరికా సీట్ వస్తే ఎంఎస్ చేయడానికి అమెరికా పంపించాం. బ్యాంక్ లోన్ పెట్టి పంపించాం. తన కోసం కొంత అమౌంట్ కూడా దాచిపెట్టడంతో, ఆ అమౌంట్ నేనివ్వను నువ్వు చెప్పినవి చేసుకో అంటే, నేను బయట అప్పు చేసి మళ్ళీ తనకు సంబంధించిన ఫీజు కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత బాబుకు సంబంధించి ఏమైందంటే, ఇటీవల కాలంలో వాళ్ళ అన్నదమ్ములు, పిల్లలు వీళ్ళు గొడవ పడుతున్నారు. వాళ్ళ అన్నయ్య అతను జులాయిగా తిరుగుతుంటాడు. అలా కొడాలి నాని అనుచరుడని చెప్పుకుంటూ ఉంటాడు. మాకేంటంటే వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు గొడవ పడుతూ పిల్లల్ని ఏమన్నా చేస్తారేమో ఆస్తుల కోసం అని చెప్పేసి నేను భయపడి మన జాగ్రత్తగా చెప్తున్నా. ఈ క్రమంలో ఏం చేసిందంటే మన శనివారం వచ్చేసి బాబుని నాకు చెప్పబెట్టాను. నేను పక్కనే ఉన్నా. నేను గత 3 నెలల నుంచి సెలవులో ఉన్నా ఈ గొడవలతో. బాబు పక్కనే ఉన్నా. నాకు చెప్పబెట్టకుండా మధ్యాహ్నం సెలవు పెట్టి ఇచ్చేసి విజయవాడ ఫంక్షన్‌కి తీసుకెళ్తే, నేను ఫోన్ చేసి విజయవాడ వెళ్తున్నాను ఒక మాట అన్నాడు. తర్వాత చేయటం బాగోదు, గొడవ పడటం బాగోదు అని చెప్పేసి నైట్ 11:00 వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం బాబు నేను. ఆ క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను, "అరే! నీ దగ్గర ఫోన్ ఉంది కదరా! నాకు ఇంటిమేట్ చేయాలి కదా! నువ్వు ఎక్కడికెళ్ళేది? అసలే రోజు పరిస్థితులు బాలేదు" అని వాడిని చిన్నగా మందలిస్తున్నా. అలాగే ప్లాస్టిక్ వికెట్ అది. ప్లాస్టిక్‌ది డమ్ము డమ్ము అంటది. డొల్లు వికెట్. దాంతో నేను వాడిని భయపెట్టడానికి వెంటనే నా మీద ఎందుకో మరి ప్రీ ప్లాన్డ్‌గా ఉందో లేదో నా మీద ఏకంగా దాడి చేయడానికి మీదకొచ్చాడు. ఎందుకంటే తనతో నేను గత సంవత్సరం నుంచి మాట్లాడట్లా. ఈవెన్ ఫోన్ మెసేజ్ లేదు. ఫోన్ కూడా నేను కాంటాక్ట్ లేదు. ఎందుకంటే తనతో మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడుతుంది. ఈ ఇంట్లో వాళ్ళందరిని ద్వేషిస్తూ ఉంటుంది. అసలు మా మా ఇంట్లో పిల్లల్ని ఏంటంటే నా అక్కోళ్ళ ఇంటికి, తమ్ముడింటికి కూడా పంపించింది. లాస్ట్ టైమ్ ఏంటంటే మా తమ్ముడు 2009లోనే తన గురించి ఒకటి చెప్పాడు. నీ గురించి వెనకాల చండాలంగా బంధువులందరికి చెప్పుకుంటారా? నువ్వేమో తన కోసం సరోగసీ చేసావు. అలాగే అడాప్షన్ చేసావు. తనని బాగా నమ్ముతున్నావు. మమ్మల్ని అందరిని దూరం చేస్తున్నావంటే వాడిని తిట్టి పంపించింది. 15 సంవత్సరాల పాటు నేను దూరంగా ఉన్నాను. నా తమ్ముడితో, ఓన్ తమ్ముడితో. మా అక్క పక్క వీధిలోనే ఉంటుంది కానీ, నా కొడుకుని మా అక్క ఇంటికి పంపదు, తమ్ముడి ఇంటికి పంపదు, బంధువుల ఇంటికి పంపదు. అంటే ప్లాన్డ్‌గా వాళ్ళందరూ కలిసి ఏంటంటే, వీళ్ళని హోల్డ్ చేసేసి, సెపరేట్ చేసేసి, తద్వారా వాళ్ళేదో బెనిఫిట్ పొందుదామని చూసారు. మేము ఇది గమనించి అంటే గత 3 నెలలుగా నేను కాచుకొనున్నా. ఈ క్రమంలో జరిగిన చిన్న పొరపాటి గొడవ. తను నన్ను తోసింది. నేను తను తోయడం వల్ల తను కింద పడి చిన్న చిన్న దెబ్బలు తగిలిన దాన్ని బట్టి దాన్ని సాకుగా చూపించి ఇంత గొడవ చేశాం. అది జరిగింది. సార్ మీరు కుటుంబంలో కలహాలంటున్నారు. కానీ ఆమె చేసిన ఆరోపణలు ఏంటంటే మీరు వేరే మహిళలతో అది అది ఉన్నవివాహం అది నా పర్సనల్ అండి. అహా! ఇప్పుడు అదేంటంటే చిన్న చిన్న విషయాలండి. ఎవరి జీవితంలోనే ఉండేవి. తనకి నాకు సంబంధం ఉంటే నేను తనతో ఏంటంటే అది అక్రమం అవుతుంది.
తనకి నాకు 4 సంవత్సరాల నుంచి అసలు టచ్చే లేదు. సంవత్సరం నుంచి అసలు మేమిద్దరం మాట్లాడుకోవటం లేదు. కనీసం వాట్సాప్ కానీ, ఫోన్‌లో కూడా మాట్లాడుకోవట్లేదు. చిన్న చిన్న విషయాలు జరిగినయి. ఎవరైనా గబాల్న దగ్గరకొచ్చి నిలబడి ఫోటో దిగినయి కూడా ఆళ్ళకి అనుమానించేసి. ఇదేంటంటే ఇప్పుడు కాదు. 2005 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా గురించి ఒక విధంగా బ్యాడ్‌గా క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. నేను 2009 వరకు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూనే వచ్చా. ఇంత క్రమంలో నేను ప్రిపేర్ అయ్యేవాడిని, ఇది చేసేలేనని తన కోసం ఇంత త్యాగం చేస్తే, తను నన్ను బదనాం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది. నేనేంటంటే పిల్లలే లేకపోతే ఇంక నేనెందుకు? పిల్లల్ని నాకు దూరం చేయడానికి కుట్రతో చేస్తున్నందువల్ల నేను బయటికి రావాల్సింది. మీరన్నట్టు ఒకళ్ళతో అంటే అనుకోవచ్చు. చాలా మంది లేదు లేదు. మీరు మీరు అన్నట్టుగా మీరు నిరూపించొచ్చు. ఎందుకంటే అక్రమ సంబంధాలని ఊరికే రావు. ఎవరికైనా ఇష్టం ఉంటే వస్తారు లేతే లేదు. తనతో అసలు నాకు సంసారమే లేనప్పుడు నేనే తను నన్ను అడిగేలేదు. ఎందుకంటే మేమిద్దరం 6 ఏళ్లుగా దూరంగా ఉన్నాం. 4 ఏళ్ల నుంచి అసలు కంప్లీట్‌గా రాకపోకలుగా మేమిద్దరం సెపరేట్‌గా ఉన్నాం. నా విషయాలకు సంబంధించి అసలు తనకు సంబంధం ఎలా వస్తుంది చెప్పండి? విడాకులు ఒక్కటే తీసుకోలేదు. ఎందుకంటే పిల్లల శ్రేయస్సు. విడాకులు తీసుకుంటే అసలు తనకి నాకు పూర్తిగా సంబంధం లేదు కదా! 4 ఏళ్ల నుంచి మేము దూరంగా ఉన్నాం కంప్లీట్‌గా. రిటర్న్‌గా కూడా మేము డాక్యుమెంట్ రాసుకున్నాం పెద్దల సమక్షంలో. పోలీస్ కేసులు పెట్టారు. ఇప్పుడు పోలీసులకేం లేదు. ఇప్పుడేమైందంటే 15 ఏళ్ల నుంచి వాళ్ళు మా ఇంటికి రారు. బిడ్డల్ని ఇంతవరకు చూడల. వాళ్ళ నాన్న గాని, అమ్మ గాని ఇంతవరకు బిడ్డల్ని చూడల. ఈరోజొచ్చి హడావుడిగా వాళ్ళ అమ్మాయిని, నా కొడుకుని తీసుకెళ్ళిపోతే కనీసం పక్కనే ఉన్నాను. నాకు చెప్పాలి గదా! ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించినందుకు వాళ్ళు నా మీద దాడికి ప్రయత్నించారు. నన్ను తిట్టారు. దాంతో నేనిక్కడ పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ తల్లి దగ్గరే ఉండాలి కదా అని తల్లి కాదనట్లేదు. ఇప్పుడు ఎవరికీ తెలీదంట. కానీ తండ్రి దగ్గర కూడా ఉండకూడదా? వాళ్ళకి నేను వాళ్ళ మీద గొడవ పడుతున్నాను. నేను తల్లితో గొడవ పడట్ల. తల్లి దగ్గరే ఉండాలి. అందుకనే వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చేసి ఆ ఇంట్లోనే ఉండమని వాళ్ళకి చెప్పాను. ఆ ఇంట్లో ఉండకుండా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరైతే మమ్మల్ని ద్వేషించి ఇన్నాళ్ళు దూరంగా పెట్టారో వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళు తీసుకుంటే నాకెండదా? నా కొడుకుని నాకు చెప్పకుండా తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏమవుతాయి? ఏదైనా రేపు జరిగితే వాళ్ళకిను వాళ్ళ చిన్నాన్న పిల్లలకి గొడవలు జరుగుతున్నాయి. ఆస్తుల విషయం. ఆ గొడవల్లో ఈళ్ళకెంత హాని చేస్తే ఆ భయంతో నేను ఆపమంటే వాళ్ళు నా మీద దాడి చేశారు. పోలీస్ కేసు ఇప్పుడే ఇప్పుడు అదే కంప్లెయింట్ ఇచ్చాను. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ మీ చేస్తాను. పైన ఎఫ్ఐఆర్ పెట్టారా? నేను జరిగిన చిన్న గొడవకి తన మీద జరిగిందండి. నేను దానికి ఆన్సర్ చేస్తాను. కోర్ట్ ద్వారా నేను వెళ్తాను. ఎందుకంటే అది క్యాజువల్‌గా జరిగిందండి. ఉద్దేశపూర్వకంగా అది ప్లాస్టిక్‌ది ఉన్న వికెట్‌తో దెబ్బలు తగులుతాయంటే నాకైతే తెలీదు మరి. పొరపాటున కింద పడటంతో తన కేసు కింద నేను హాస్పిటల్ కూడా నేనే తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేర్పించి సాయంత్రం నేను ఇంటి దగ్గర దింపేసొచ్చా. వీడియో క్లిప్పింగ్ రిలీజ్ మీరు కొత్త వాళ్ళని అంటే మీ అమ్మాయి ఆపుతున్నట్టు కూడా అది మాకు ఇంట్లో జరిగే రెగ్యులర్ గొడవ అండి. రెగ్యులర్ గొడవ. విషయం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఆవిడ ఎంత నోటి దురుసో. బూతులు వాళ్ళు బ్రాహ్మిన్సే గాని బూతులు తిడుతూ ఉంటారు. ఆ బాధలు పడలేక ఎందుకంటే నేను పిల్లల కోసం ఎప్పుడైనా వాళ్ళకి ఇది చేస్తున్నానే తప్పితే నా దగ్గర చాలా ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్. కానీ అది తప్పు కదా! ఎందుకంటే మా ఇంట్లో సంసారాలను పరిష్కరించుకోవాల్సింది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడంతో ఈరోజు వీధులు పడ్డాం. ఎన్నేళ్ళయిందండి మీకు మ్యారేజ్? మ్యారేజ్‌కి దాదాపు 26 సంవత్సరాలయిందండి. 98లో అయింది. 98లో అయింది. తనకేంటంటే జెనెటికల్‌గా ప్రాబ్లమ్ ఉంది. పిల్లలు పుట్టరు. నాకేంటంటే చూచాయిగా చెప్పింది. తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. ఆ విషయం కూడా నాకు చెప్పల. ఒక 6 నెలలు పెద్దదనే చెప్పింది. సరే నువ్వు అన్న తర్వాత మేము మా ఫాదర్‌తో చెప్తే వాళ్ళ అన్నయ్య వచ్చి మా అమ్మాయి ముందే లేచిపోయింది ఇంకొకడితో అని మా ఇంటికొచ్చి చెప్పెళ్లారు. మా నాన్నకొచ్చి. మేము అడిగాం. ఏంటమ్మా ఇలా అంటున్నారంటే వాళ్ళు పెళ్లి ఆపడం కోసం వచ్చి చెప్పారు. అలాంటి వాళ్ళు ఈరోజు మంచివారయ్యారు. నేను ఈ 25 సంవత్సరాల నుంచి తను వాళ్ళ ఇంటికెళ్ళకుండా తనకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి, పిల్లల్ని ఏర్పాటు చేసి ఈరోజు నేను బాగయ్యాను. అంటే ఎందుకు మీరు ఎందుకు పగయ్యారు? అదే కావాలని చేస్తున్నది. అంటే ఏంటి ఏమన్నా డబ్బుల కోసమా? లేకపోతే డబ్బుల కోసం కాదు. డబ్బుల కోసం కాదు. నేనేంటే కుమారుడు తనకు సంబంధం లేదండి. భవిష్యత్తులో వాడు వెళ్ళిపోతాడని ఒక భయంతో వాళ్ళని క్రియేట్ చేస్తూ, తనకు అనుకూలంగా చేస్తూ, ఈ మధ్య ఏమైందంటే వాళ్ళ నాన్నకి బాగాలేక ఇప్పుడు దగ్గరవుతున్నారు వాళ్ళు. వాళ్ళు దగ్గరై నా మీద కుట్రేదో చేద్దామని కుట్ర చేయడం ఫలితం అది. ఏమొచ్చాయి? ఎందుకొచ్చాయి? డిస్ప్యూట్స్ ఏం లేదండి. తన నేచర్ ఏంటంటే అండి, ఏ రోజు గొడవే. ప్రతి చిన్నదానికి గొడవే. ప్రతి చిన్నదానికి గొడవే. ఆ! ప్రతి చిన్నదానికి గొడవే. పిల్లల ముందు గొడవ పడటం ఇష్టం లేక నేను సైలెంట్‌గా ఉండాను. నేను సైలెంట్‌గా ఉంటే ఈరోజు నాది బలహీనత అయిపోయింది. లేదంటే తనకెప్పుడో నేను విడాకులు ఇచ్చి ఇంకోళ్ళు చేసుకోవచ్చు కదా! పిల్లల కోసం అనుకుంటే, తన కోసం నేనెందుకు త్యాగం చేస్తా? అంత అవసరం లేదు కదా! తన కోసం, తన శ్రేయస్సు కోసం చేశా. ఇంత గొడవ జరిగినా కూడా నేను ఏ రోజు బయటికి చెప్పలేదు. ఎవరికీ చెప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి. తనేంటంటే ఒక స్ట్రాటజిక్‌గా 2005, 6 నుండి కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. గత 3, 4 నెలలుగా. ఇప్పుడేంట్రా ఎప్పుడో నుంచి నీ గురించి ఒక బ్యాడ్‌గా క్రియేట్ చేసుకుంటూ వస్తుందని. నా గురించి నిజంగా చెడుగా ఉన్నప్పుడు నాతో ఎందుకు సంసారం చేస్తుంది? మరి మీరు గతంలో ఎందుకు ఆమె ఫిర్యాదు చేయలేదు? బ్యాడ్ అదేనండి. నేనందుకనే ఇప్పుడు ఇంట్లో విషయం బయటకి చెప్పుకోలేం గదా! ఈరోజు ఉంటాం, రేపు బాగుంటాం మళ్ళీ. ఇంట్లో విషయాలు మేము బయటికి చెప్పుకోలేం గదా! నేనేమో ఆ ఇంట్లో విషయం బయటికి చెప్పుకోవడం, ఒక ఆడపిల్ల గురించి మనం బయటికి చెప్పలేం గదా! ఆ చెప్పలేం ఇంతవరకు నేను బయటికి రాలే ఏ రోజు కూడా. మీరే ఆలోచించండి.
పిల్లలు లేని దానికి నేను తీసుకొచ్చి 25 సంవత్సరాల పాటు వాళ్ళ నాన్నకంటే ఎక్కువ చూసుకొని ఆ! పిల్లల్ని ఇచ్చి నేను చక్కగా ఉండడం ఇంత గొడవైనా సరే పిల్లలు తనకు దూరం చేయకుండా తనతోనే అట్టు పెడుతున్నా. ఇంత చేస్తున్నా కూడా నా మీద ఇంక ఆరోపణలు చేస్తే నేనేం చేయలేను కదా! ఎందుకంటే గత 4 ఏళ్లుగా మా మధ్య ఎటువంటి కాంటాక్ట్ లేదు. ఫోన్ కాంటాక్ట్ లేదు. ఏమీ లేదు. మరి చాలా మంది మహిళలతో ఉంటారు కదా! లేదు తప్పండి అది. మీ అది తప్పండి. ఆఫీస్‌లో వాళ్ళతోనే మీరు అది తప్పండి. ఎందుకంటే అది ప్రైవేట్ ఇష్యూ. తనకి నాకు సంబంధం లేదు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌లో ఏదో కలిసినప్పుడు ఒక్క నిమిషం. లేదండి. ఒక్క నిమిషం. అది అలా కాదు. అలా కాదు. ఓకే. ఓకే. వాళ్ళు కావాలని చేశారండి అది. ఓకేనా? వాళ్ళు కావాలని చేశారు. ఏదైనా ఫంక్షన్‌లో కలిసి పక్క పక్కన ఉన్న ఫోటో తీసిన మార్ఫింగ్ చేసి చేసిన ఈ రోజులు ఇవి. నిజంగా అయ్యే ఉంటే తను నాతో పాటు ఎందుకుండాలి? ఇప్పటి వరకు? తను నాతో పాటు ఉండాల్సిన అవసరం లేదు కదా! నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు కదా! నా పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా! తను వెళ్ళిపోవచ్చుగా. అంటే కావాలని ఈ రోజు కావాలని ఇద్దరు బయటపడిన. ఇంతకాలం ఎందుకు బయటపెట్టలేదు? ఎప్పుడో జరిగిన 2, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం జరిగిన నేను చెప్తున్న వాటిల్లో మీరు ఇప్పుడైతే లేదు కదా! మిమ్మల్ని ఒక మస్తాన్ సాయితో పోల్చారు. సరే మీరు ఎలాగైనా పోల్చుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో తప్పేం లేదు కదా! ఎందుకంటే వాళ్ళెవరొచ్చి మీకు అలా కాదండి. వాళ్ళు ఎలా అయినా పోల్చుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అసలు మా ఇద్దరి మధ్య సంబంధం లేనప్పుడు తనెవరు నన్ను పోల్చడానికి? నేను పిల్లల కోసం, తన కోసం నేను కనిపెట్టుకొనున్నా. తనకి ఈ రోజు నేను హాని చేయలేదే. తను విడాకులు కూడా అడగలేదు. ఎందుకంటే విడాకులిస్తే తను ఎక్కడికెళ్ళిపోతుంది. తన పేరెంట్స్ దగ్గర కూడా వెళ్ళలేదు కదా! అన్న ఉద్దేశ్యంతో నేను ఈ రోజుకి ఎప్పుడు విడాకులు అడగల. తనకు కంఫర్టబుల్‌గా ఉండడానికి కంఫర్టబుల్ అరేంజ్‌మెంట్ చేశా. నా పూర్తిగా ప్రైవేట్ విషయాన్ని ఆవిడ పర్సనల్ విషయంగా చేస్తుంది. అంతే అంతకు మించి ఏం లేదు. ఓకే.